శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. ఎల్లే ఇలంగిళియే இன்னமுழங்குதியே சில்லன்றைளை ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயழித்தும் வல்லீர் கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் பல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్. 15వ నాటి ప్రాతః సమయంలో గోదాదేవి మరొక చెలితో నిద్రలేపే సందర్భంలో కొంచెం వాదన జరగటం జరిగింది. వాదన అంటే ఒకరినొకరు తప్పు పట్టుకోవడం అన్న దానికన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. ఈ పాశురం అంతా కూడా సంభాషణాత్మకంగా జరుగుతుంది. దీన్ని వాకోవాకము అనేటటువంటి ఒకానొక సంభాషణ ప్రక్రియగా చెప్తూ ఉంటారు. ఈ మొత్తంలో ఎవరేమన్నారు అని కాదు, ఇద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రస్తావించుకోవడం జరుగుతుంది. బయట ఇంకా నిద్ర నుండి మేల్కొని తమతో స్నానం చేయడానికి రానటువంటి గోపిక ఇంటి ముందు నిలబడి గోపికలు అడుగుతున్నారు. గోపికలంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, పొరపాటు పడతారేమోనని. వీరందరూ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వారే. గోదాదేవి వీరు కూడా తమని తాము నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలుగా భావించుకుంటున్నారు. ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలిగినటువంటి దానా, ఇంకా నిద్రిస్తున్నావా? అయ్యో ఇదేమిటి అని అడిగారు. తలుపు బయట ఉన్నటువంటి వారు. లోపల నుంచి ఉన్నటువంటి గోపిక చెప్తోంది, పూర్ణలగు గోపికలారా, అబ్బా చికాకు కలిగేటట్టుగా నా ఒళ్ళంతా జల్లుమనేటట్టుగా అట్లా పిలవకండి. మీరు గట్టిగా పిలుస్తుంటే నాకేమిటో ఒళ్ళు జల్లుమంటోంది. ఇది ఆవిడ చెప్పినటువంటి మాటలు. వీళ్ళేమో ఆవిడనేమన్నారు, లేత చిలుక, ఇళంగిళియే, లేత చిలక, చిన్న చిలక పిల్ల ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అంత ముద్దుగా ఉంటుందే నీ గొంతూరా, వచ్చి మాతో పాటు కృష్ణకీర్తన చెయ్యంటే, అబ్బబ్బా మీ మాటలు నాకేమిటో చికాకు కలిగిస్తున్నాయి, ఒళ్ళు జల్లుమంటోంది, ఎందుకట్లా గట్టిగా అరుస్తున్నారు, ఇదేమిటి అన్యాయం అంది. పైగా వీళ్ళని పూర్ణలగు గోపికలారా, మీరిప్పటికే పరిపూర్ణలు, మీరు అనుకున్నటువంటిది సాధించినటువంటి వాళ్ళు, ఇదిగో వస్తున్నానులే అంది. అంటే బయట నుంచి అంటున్నారు, నువ్వు చాలా నేర్పు కలిగిందానివి, నీ మాటల్లో నైపుణ్యం కాఠిన్యం రెండూ కలిసి ఉంటాయని మాకు తెలుసు, చాలా తెలివిగా కౌశలంగా మాట్లాడతావు, భలే నైపుణ్యం ఉంటుంది, కానీ దాంట్లో కొంచెం కఠినత్వం కూడా ఉంటుందే, నీ మాటలు అలా గుచ్చుకుంటాయి కూడాను, సూదిల్లాగా గుచ్చుకునేట్టే ఉంటాయి, మాకు తెలుసులే నీ మాటలు ఇట్లాగే ఉంటాయని. నువ్వు మమ్మల్ని ఏమన్నావు, జిల్లు అనేట్టు మాట్లాడుతున్నావన్నావా, మా గొంతులు నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా, ఎంత కఠినంగా అంటున్నావు, మాకు తెలుసులే నీ మాట తీరే అంత, నువ్వు కఠినంగా మాట్లాడతావు. నాకు నేర్పు లేదు, కఠినలు
మీరే కఠినలు కాదు కాదు నేనే కఠినరాలను అని సర్దుకుంది. నువ్వు మాట నేర్పరితనం ఉంది అన్నారు కదా, నాకు కాదుంది, మీకే ఉంది మాట నేర్పరితనం, సంభాషణ చాతుర్యం మీకే ఉంది. కానీ పోనీ నేనే కఠినాత్మురాలిని, మీరు కాదులే అంతే. ఇది అన్నింటికన్నా చాలా గొప్ప నిందండి. ఏదన్నా ఒక మాట అంటే నేనేలే అంటారు. అంటే ఏమిటి? మీతో వాదించలేను, ఎందుకు వచ్చింది, మీరు వాదించి వాదించి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, వాదన ఆపాలంటే ఏదో ఒకటి ఒప్పేసుకుంటే సరే అంటూ ఉంటాం మనం. అంటే ఏమిటి? ఈ సరే అన్న మాట అలా నొక్కి చెప్తే ఏమిటి అర్థం? నీతో వాదించను, ఒప్పుకుంటే సుఖంగా ఉంటుందని ఒప్పుకుంటున్నాను తప్ప నిజానికి నీ మాట సరైంది కాదు అని చెప్పే సందర్భంలో అంటాం. అట్లా మీరు కఠినలు అని, అయ్యయ్యో కాదులే మేమే కఠినలం, నేనే కఠినరాలిని, మీరు కాదు అని చెప్పింది. బయటనున్న వాళ్ళు అంటున్నారు, ఏమిటి ఇట్లా మాట్లాడుతున్న, నీ ప్రత్యేకత ఏమిటమ్మా, ఇట్లా ఏకాంతంగా ఉంటావా, బయటికి రా వేగంగా, అలా ఒంటరిగా ఉంటే ఏముంటుంది, నువ్వెందుకు అలా ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు, ఒంటరిగా ఉండడం అన్న గొప్ప అనుకుంటున్నావా, నీ ప్రత్యేకత ఏమిటి, అందరం కలిసి బృందంగా వెళ్ళి కృష్ణుణ్ణి సేవించుకుంటూ ఉంటే నువ్వు ఒక్కదానివి ఒంటరిగా ఉంటానంటున్నావు, అదేమన్నా సరైనటువంటి పద్ధత కాదు కదా, నీ గొప్ప ఏమిటి చెప్పు అన్నారు. దానికి సమాధానం లేదు తను గొప్ప ఏమిటో చెప్పడానికి. అందుకే ఏమంటోంది, అందరూ వచ్చారా అంతే. ఇదండి చాలామందిలో మనకు కనపడే లక్షణం. 10 మందిని ఒక చోట కలుద్దాం అనుకుంటే కొంతమంది సమయానికి వస్తారు, కొంతమంది నిర్వహణ చెయ్యవలసినటువంటి వారు కొంచెం ముందు వస్తారు, కొద్దిమంది ఆలస్యంగా వస్తారు. పొరపాటున ఎప్పుడన్నా వాళ్ళు ముందొచ్చి ఇంకొకళ్ళు కొద్ది ఆలస్యంగా వస్తే, ఏం నాకు పని లేదా, మీకోసం నేను ఎదురు చూడాలా అంటారు. అంటే తమ ప్రత్యేకత చూపించుకోవడం కోసం ఆలస్యంగా వచ్చే లక్షణం కొంతమందికి ఉంటుంది. అటువంటి లక్షణం ఉన్నట్టుంది, అందుకని అందరూ వచ్చారా అని అడిగా. ఇది భక్తి మార్గంలో ఆధ్యాత్మిక సాధనలో పనికిరాని లక్షణం. ఇతరులతో పోలిక కానీ, అందరూ వచ్చాక తాను వెళ్ళాలనుకోవడం కానీ, అందరూ తన కోసం ఎదురు చూడాలనుకోవడం కానీ ఆధ్యాత్మిక సాధకులకి పనికిరాని లక్షణం. అనుకున్న సమయానికి తాను వెళ్ళాలి, ఇతరులతో పోలికేమిటి, ఇతరులు వచ్చాక వెళ్ళాలనుకోవడం ఏమిటి, ఇదంతా సరైన పద్ధతి కాదు కదా. అందుకు సరే అందరూ వచ్చారా అంటే వీళ్ళకి కూడా కొద్ది కోపం వచ్చింది. వచ్చారని ఎందుకు చెప్పాలి, వచ్చి నువ్వే లెక్క పెట్టుకో, అందరూ వచ్చారా ఎవరన్నా తక్కువయ్యారా అన్నది. మేము చెప్తే నీకు నమ్మకం ఏమిటి, మేమందరం వచ్చాం బయటికి రా అంటే నువ్వు రాలా, అప్పుడు నువ్వే వచ్చి లెక్క పెట్టుకో, అందరూ వచ్చింది లేనిది మేం చెప్పాల్సిన పని లేదు అన్నారు. సర్లే నేను వచ్చాక ఏం చెయ్యాలి, ఇది కూడా లోపలే చెప్పడం, నేను వచ్చి ఏం చెయ్యాలి. ఇట్లాంటి వాళ్ళు మనకి అనేక మంది కనపడుతూ ఉంటారు. విద్యార్థులు కానీ, సాధకులు కానీ, భక్తులు కానీ, ఏదైనా ఒక కార్యక్రమంలో సామూహికంగా పాల్గొందాము అని ఒక నిర్ణయం తీసుకున్న సమూహంలో సభ్యులు కానీ, నేనేం చెయ్యాలి, మీరందరూ ఉన్నారు కదా, నా అవసరం ఏముందిలే, నేను వచ్చి చేసేదేముందిలే, నేను ఊరికే అక్కడ వచ్చి కూర్చోవడమే కదా, ఉత్సవ విగ్రహమే కదా అంటూ ఉంటారు. అట్లా కాదు, ఇది కూడని పద్ధతి. తెలియదా ఆ గోపికకి, తెలుసు, అయినా ఆ విధంగా అంటోంది. నేనేం చెయ్యాలి అంటే, వీళ్ళు అంత పోటీ పెట్టుకుంటే సాధకులు కారు కదా, భక్తులు కారు కదా, అందరినీ కలుపుకుపోదామనే గుణం ఉన్నవాళ్ళు కదా. అందుకంటున్నారు, బలిష్టమైన కువలయాపీడమని ఏనుగుని చంపినవాడు, శత్రువుల దర్పాన్ని అణచినవాడు, మాయావి అయిన కృష్ణుణ్ణి ఆయన కీర్తిని గానం చేద్దాం రా, కృష్ణగానం చేద్దాం, కృష్ణుణ్ణి పొగుడుదామని చెప్తూ ఆయన లక్షణాలు ఏం చెప్తున్నారు, కువలయాపీడాన్ని చంపినవాడు, చాలా బలిష్టమైనటువంటిది. అది ఒక్కసారి తొండంతో పట్టుకుందంటే బలరామకృష్ణులు చనిపోతారని కదా వాళ్ళకి సింహద్వారం దగ్గరే, సభాద్వారం దగ్గరే దాన్ని ఏర్పాటు చేశాడు కంసుడు. అటువంటి బలిష్టమైనటువంటి ఏనుగుని చంపినవాడు అంటే ఇతడికి ఎంతటి బలం ఉందో అర్థం చేసుకోవాలి. అంతేకాదు శత్రువుల యొక్క దర్పాన్ని పోగొట్టినవాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే మాయావి. మాయావి అంటే ఇక్కడ మోసగాడని కాదు అర్థం,
తను చేసే పనులలో ఉన్న రహస్యం ఎదుటివారికి తెలియకుండా చేసేవాడు. ఎట్లా చేశాడో అర్థం కాదు, అలా చేసేటటువంటి వాడు. అటువంటి కృష్ణుణ్ణి కీర్తించుదాం రమ్మని పిలిచారు. ఈ 15వ పాసురంతో చెలులను పిలవడం అనేటటువంటి కార్యక్రమం అయింది. అంటే 10 మంది 10 లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరో ఒకళ్ళు భుజం తట్టి ప్రోత్సహించి లాక్కుని వెడితే తప్ప సాధనకి రారు. భక్తి మార్గంలో ప్రవేశించరు. ప్రవేశించాక కూడా ఎక్కడికక్కడ వెనకాడుతూ ఉంటారు, కలిసి రారు. ఈ 10 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని తన గోపికలుగా సంకేతిస్తూ చెప్పింది గోదాదేవి. ఇదంతా కూడా 6వ పాసురం నుండి 15వ పాసురం దాకా ఉన్నటువంటి వాటిని భాగవత సమాశ్రయణము అంటారు. అంటే భాగవతులను ఆశ్రయించటం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భగవత్ సమాశ్రయణానికి ఎంత ప్రాధాన్యం ఉందో భాగవత సమాశ్రయణానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. అటువంటిది పూర్తయింది. ఇక మొదలవుతుంది భగవత్ సమాశ్రయణము. మనం ఈ పద్ధతిలో ఉన్నటువంటి దేవాలయాల్లోకి వెడితే కూడా మూల విరాట దగ్గరికి వెళ్ళే లోపు మనకి చుట్టూ కూడా ఈ ఆళ్వారులు మొదలైనటువంటి వారి విగ్రహాలు ఉంటాయి. వారు ఉంటారు. వారిని దర్శించుకుని మరీ లోపలికి వెళ్ళాలి. అందుకే భాగవత సమాశ్రయణం అయిన తర్వాత భగవత్ సమాశ్రయణం అన్నది జరుగుతుంది. గోదాదేవి పాసురాల్లో కూడా మనకు కనపడేటటువంటి పద్ధతి ఇదిగానే ఉంది. ఇక భగవత్ సమాశ్రయణం ఏ విధంగా చేస్తుందో 16వ నాటి పాసురం నుండి మనం తెలుసుకుందాం. స్వచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్య కచవిలుతై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగ ధామాయది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్పమన్యమనిశం సధారణా శ్రీరసీ. స్వస్తి.